సర్పంచ్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా సీఎం అయినా ఒక్కసారి సీట్లకు ఎక్కితే 5 ఏండ్లు ఆళ్ళే పదవిలు ఉంటారు. ఆళ్ళే ఆ కుర్చీలో కూర్చుంటారు. ఏమన్నా అటు ఇటు అయితే తప్పితే ఆళ్ళ సీట్లకు మళ్ళా ఓట్లు వచ్చేటి దాకా ఇంకొకళ్ళు వచ్చేది ఉండదు. కానీ కర్ణాటకలో సీఎం సీటు కొరకు పెద్ద లొల్లి నడుస్తుంది. గా పంచాయతీ ఎంతవరకు వచ్చింది ఏంది అరుసుకొని వద్దాం పార్రి. సీఎం సార్ పిలిచిండు, చిన్న సీఎం సార్ వచ్చిండు. ఇద్దరు కూర్చొని నాష్ట చేసి అటంక షాయి నీళ్లు చప్పరిచ్చిర్రు మాట్లాడుకుంటా. ఏం మాట్లాడుకుంటుండొచ్చునో అనుకుంటా నెత్తి ఖరాబ్ చేసుకోకూరి. ఇంకేముంటది, సీఎం సీటు ముచ్చటే అయ్యి ఉంటది. మళ్ళా ఓ నెలల సంది కర్ణాటకలో సీఎం సీటు పంచాది టీవీ సీరియల్స్ అయినట్టే సాగుతుండే. ఇచ్చిన గడు ఓడిసింది. ఇక సిద్ధరామయ్య సీట్లకెంచి దిగాలే, డీకే శివకుమార్ సీఎం కావాలని ఒక్కటే లొల్లి. మళ్ళీ ఎవరో కాదుల్లో వాళ్ళ సొంత పార్టీ లీడర్లే. సీఎం సీటు గురించి గడబిడలైతుంటే ఇవాళ తెల్లారి తాలకనే ఇంటికి రమ్మని సీఎం సార్ ఫోన్ చేసిండట శివకుమార్ సార్ కు. ఆయన కూడా అంతే రువడి మీద వచ్చిండు సీఎం సార్ ఇంటికి. ఇక వాళ్ళు లోపల తినుకుంటా ఏం మాట్లాడుకుల్లో ఏమో గానీ ఇక సీఎం సీటు పంచాది ఒడిసినట్టే అనుకుంటున్నారు. ఈ ముచ్చట ఎరకైన వాళ్ళంతా అనుకున్నాడు కాదు, సీఎం సిద్ధరామయ్య కూడా అదే ముచ్చట చెప్పిండు. మా ఇద్దరు నడమ ఎన్నడూ కయ్యం లేదు, ఇప్పటికేంచి ఇక రాదు. పార్టీ పెద్ద మనుషులు చెప్పినట్టే వింటాం, వాళ్ళు చెప్పినట్టే చేస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పిలనే పొద్దుగాల నాశనం చేసినాం అనుకొచ్చిండు సీఎం సారు. ఆయన ఏ ముచ్చటైతే చెప్పిండో బరాబర్ డీకే శివకుమార్ సార్ కూడా అదే ముచ్చట్లు చెప్పిండట. అంటే ఇద్దరిది ఒకటే మాట అన్నట్టు. అయితే కర్ణాటకలో షై పార్టీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పుడు నాకని ఇద్దరు లీడర్లు సీఎం సీటు కొరకు కొట్లాడుకుంటుంటే తొలత 2.5 ఏళ్ళు ఒకలు, తర్వాత 2.5 ఏళ్ళు ఇంకొకలని నచ్చ చెప్పిళ్ళు, పాలిభాగం పంచిళ్ళు ఢిల్లీ పెద్ద మనుషులు. మొదలు సిద్ధప్ప సార్లు సీఎం ను చేసిళ్ళు కూడా. ఇక ఇప్పుడు 2.5 ఏళ్ళు ఓడిసిపోయేటాళ్లకు చల్ ఇక సీటు దిగాల్సిందే, సీట్లకు డీకే శివకుమార్ సార్ ఎక్కాల్సిందేనని ఒక లొల్లి కాదు డీకే అభిమానులు. నెలల సంది ఇదే లొల్లి. మళ్ళా గంత లొల్లి అవుతుంటే ఇప్పుడు ఇద్దరు లీడర్లు ఇట్లా కలిసి నాశనం చేసుడుతో ఇక పంచాయతీ ఓడిసినట్టే అనుకుంటున్నారట అందరూ. చూడాలే మరి ఏమైతుందో ఇక.